ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద నీళ్లు చేరడంతో చేపలు పడుతూ వరి నాట్లు వేస్తూ లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ లో నివసించే 240 మంది లబ్ధిదారుల బాధ అంతా ఇంత కాదని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లో ఊరించి ఇస్తుంది అని ఆశ చూపి ఇవ్వకపోవడంతో ధర్నాలు రస్తారోకోలు చేసిన ఫలితం దక్కలేదని, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ బెడ్రూమ్ లో వచ్చాయి కానీ నిర్మాణం నాసిరకంగా ఉండటంతో తమ సొంత ఖర్చులు పెట్టుకుంటూ మరమ్మతులు చేయించుకుని డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్నామని, తమకు కనీస మౌలిక వసతులు కల్పించలేదని, వానాకాలం మొదలైనప్పటి నుండి బాధలు ఎక్కువ అయ్యాయని, డబుల్ బెడ్రూమ్ లో నివసించే ప్రజలు బయటికి వెళ్లాలంటే చుట్టూ నీళ్లుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, మున్సిపల్ కమిషనర్ గాని సిబ్బంది గాని స్థానిక నాయకులు ఎవరూ కూడా డబుల్ బెడ్రూమ్ లో వైపు కన్నెత్తి చూడడం లేదని వారు వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ లో ముందు నీరు చేరి లోపలికి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, నీరు నిలవడం వల్ల విషకీటకాలు దోమలు అధికమై డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, ఇప్పటికైనా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తమ బాధను అర్థం చేసుకుని సీసీ రోడ్లు, వర్షపు నీరు, మురికి నీరు నిల్వ ఉండకుండా తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. కొంచెం కల్వకుర్తిలోనే ఉన్నాం మేము కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులం, ఈ ఊరి ఓటర్లమే, దయచేసి మా దిక్కు చూడాలని చెప్పేసి మేము కోరుతాం. మీరు మరి మా ఇంటి ముందు ఇట్లా సముద్రం ఏర్పరిచిండ్రు. ఆ గోడలు కడతాని కట్టకుట ఇన్ని రోజులు అయింది, నెల అయిపోతుంది. మరి అట్లే ఉంటే ఇండ్లకి నీళ్ళు వచ్చి ఇండ్లు పర్రెలు వస్తాయి. మరి దీని గురించి ప్రభుత్వం నుంచి ఏదైనా చర్య తీసుకొని దీన్ని పట్టించుకోవాలని ఈ డబల్ బెడ్రూమ్ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నా. ఎంతమంది వచ్చి పోయి చూస్తున్నారు కానీ దీని గురించి పట్టించుకుంటలేరు. ప్రతిసారి వస్తురు పోతురు, అది ఏం పట్టించుకోకుండా. ఇండ్లు 240 మందికి 6 నెలలైంది సర్టిఫికెట్లు ఇచ్చి, ఒక 2 సంవత్సరాలు వృధాగా పడి ఉన్నాయి. ఇల్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని చెప్పేసి ఒక సంవత్సరం కొట్లాడితే సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా అసలు కల్వకుర్తిలో డబుల్ బెడ్రూము లబ్ధిదారులు అంటేనే కల్వకుర్తి పట్టణానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక సౌతి ప్రేమ చూపిస్తున్నారు. రోడ్స్ ఈ మధ్యన నిన్నమన్న మస్తు కల్వకుర్తి టౌన్లో చాలా కాలనీలలో రోడ్లు వేయడం అనేటటువంటి జరిగింది. ఇండ్లు దూరం ఇండ్లు ఉన్న దగ్గర కూడా రోడ్లు వేసారు. ఇక్కడ 240 మంది ఒకే దగ్గర ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఇక్కడికి మంత్రులు వచ్చారు, ఇనాగ్రేషన్ చేశారు. ఇక్కడ అర్ధరాత్రి పూట మనకు ఇక్కడ లైట్స్ సక్రమంగా లేవు. ఒక్క లైట్ వేయాలంటే కూడా కొట్లాడి వేయించుకోవాల్సి వస్తుంది. సంతోషం ఇక్కడ, ఎందుకంటే మన హాస్పిటల్ ఇనాగ్రేషన్ సందర్భంగా 2 హైమాస్ట్ లైట్లు వేసిరు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ దానికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇళ్ల కోనిక రాకుండా మొత్తం ట్యాంక్ నిండింది. మొత్తం ట్యాంక్ నిండింది. అసలు 240 మందికి సంబంధించి 150 మంది వరకు ఇప్పుడు నివాసం ఉంటున్నారు. ఇంకా 100 మంది ధైర్యం చేస్తలేరు రానికి, ఎందుకంటే బాత్రూమ్లు సక్కగా లేవు. అవన్నీ డబ్బులు లేకనో అవి లేక ఇవి లేక కొత్త చేసుకోనికి కూడా ఇబ్బంది పడి రావటం లేదు. సరైనటువంటి మౌలిక వసతులు లేవు. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇమ్మీడియట్గా స్పందించి ఇక్కడ 2 సీసీ రోడ్లు శాంక్షన్ చేయాలి. అదేవిధంగా వారికి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వాలి. లేదంటే మేము ఎంతవరకైనా కూడా ఏ పోరాటానికైనా కూడా 240 మంది సిద్ధంగా ఉన్నారు. రేపు ఎలక్షన్లు కూడా రాబోతా ఉన్నాయి. ఇక్కడికి మరి వాళ్ళు వచ్చి ఓట్లు అడగాలంటే కూడా ఎట్లా అడుగుతారు ఏంటిది అనేటటువంటి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము ఎమ్మడే ఇక్కడ మాకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయకపోతే కలెక్టర్ దగ్గరికి రేపో మాపో మేము కలెక్టర్ దగ్గర కూడా పోయి ఆందోళన చేపడతామని చెప్పేసి మున్సిపల్ వాళ్ళు మాత్రం, మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ అసలు దీన్ని చూడడమే లేదు. ఇది ప్రత్యేక ద్వీపంలోకి అయిపోయింది. ఇండియాలో ఇట్లా ఇది మన రాష్ట్రానికి కాదు అన్నట్టుగా, ఇట్లా మన కల్వకుర్తి పట్టణానికి సంబంధించింది కాదు, ఇది ఏందో అన్నట్టుగా విసిరేసినట్టుగా అయిపోయింది. కాబట్టి చెత్తబండ్లు చిల్లార్పల్లికి పోతున్నాయి, ఇక్కడ తిమరాజ్పల్లికి పోతున్నాయి, జేపీనగర్ పోతున్నాయి. కల్వకుర్తిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ దగ్గరికి రావాలంటేనే వారం రోజులు టైం తీసుకుంటున్నారు. వారం రోజులకు ఒకసారి వస్తుంది మున్సిపల్ బండి. అసలు డైలీ రావాలి. మున్సిపల్ సిబ్బందిని కూడా ఇద్దరిని కేటాయించాలి. ఇక్కడ చెత్త తీయడానికి కానీ బండి తిరగాలి, చెత్త బండి రావాలి. ఏదో అడిగినప్పుడు ఫోన్ చేసినప్పుడు అంటే ఇది వీళ్ళు ప్రత్యేకమైనటువంటి మనుషులు, ఈ ఊరు మనుషులు గారు ఇక్కడ ఓలే గారు అన్నట్టుగా చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎంబడే మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ దీని మీద దృష్టి పెట్టి దీనికి ప్రత్యేకంగా దీన్ని ఒక వార్డుగా
పరిగణించి పనులు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.